శ్రీ ఆదిశంకరాచార్య వైభవం అని ధర్మపురిలో మొన్న రథయాత్ర సిద్ధం చేశారు. ఏంటమ్మమ్మ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన శరీరం ఒక రథం, అవునా? ఇది కూడా ఒక వాహనమేగా. ఈ వాహనాన్ని ఎలా నడుపుకోవాలో తెలియచెప్పడమే ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మికత రహస్యాలు ఎన్నో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకు బోధించారు. ఈ శరీరం అనే రథాన్ని నడుపుకోవాలంటే మనకి ఇంద్రియాలు ఉంటాయి కదా, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఆ ఇంద్రియాలను అటు ఇటు పరిగెత్తనివ్వకుండా పగ్గం పట్టి పరిగెడుతుంటాయి కదా గుర్రాలు, అటు ఇటే పరిగెత్తే గుర్రాలని మన మనస్సు అటు ఇటు పరిగెత్తనివ్వకుండా బుద్ధి అనే తాడు వాటిని లాగి పట్టుకుంటుంది, పరిగెత్తనివ్వకుండా కదా. అలా అటు ఇటు పరిగెడుతున్న మన మనసులని ఎటు పోవాలో తెలియజెప్పడానికి ఈ రథయాత్ర. ఇప్పుడు మనం ఎన్నెన్నెన్నో అభిప్రాయాలు వింటున్నాం కదా. సమాజంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడంలో ఏం తప్పులేదు, ఎవరి అభిమతాలు వాళ్ళవి. కానీ చెప్పడంలో కూడా ఒకలాంటి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా. అటువంటి కన్ఫ్యూజన్ లేకోకుండా అందరినీ సమన్వయపరిచి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. అందుకని ఆయన్ని ఒక ఏకలవ్యుడు గనుక ద్రోణాచార్యుడిని గురి పెట్టుకుని ఎట్లయితే నేర్చుకున్నాడు, ఆ జగద్గురు శంకరాచార్యుల వారి నేపథ్యంగా చేసుకుని ఈ జ్ఞానరథాన్ని నడపడం అనేటటువంటిది ఇందులో ఉన్న ప్రథమ ఉద్దేశం. ఇంతకుముందు కూడా చాలా రథాలు నడిచాయి, చైతన్య రథాలు నడిచాయి, వారాహి రథాలు నడిచాయి, మంచిదే. ఆ రథాలన్నీ మాకు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి అంటూ నడిచినటువంటి రథాలు. ఇక్కడ ఈ రథం ఏమిటి? నిన్ను నువ్వు గెలిపించుకో, నిన్ను నువ్వు గెలువు, నీకు నువ్వు ఓటు వేసుకో, ధర్మాన్ని గెలిపించు, ధర్మంగా నడువు. ధర్మంగా గనుక నువ్వు ఆచరిస్తే, ధర్మాన్ని గనుక ఆచరిస్తే నిన్ను నువ్వు గెలుచుకుంటావు. కరెక్టే కదా. అది తట్టి లేపాల్సినటువంటి అవసరం సమాజంలో ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మానవుడు మర్చిపోతున్నప్పుడల్లా, అంధకారంలో పడిపోతున్నప్పుడల్లా ఆ మానవుడి యొక్క మనసుకు కమ్మినటువంటి పొరలని తొలగించడానికి, ఆ తెరలు తీసేయడానికి అనేక మంది మహానుభావులు ఈ భూమి మీద ఎప్పుడు దిగి వస్తూనే ఉన్నారు. అలా దిగివచ్చినటువంటి మహానుభావులలో సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ భూమి మీదకి దిగివచ్చి మనకి ఎన్నో జన్మరహస్యాలను అందించి తాను 32 సంవత్సరాల వయసులోనే అంతటా నడయాడి పీఠాలను స్థాపించి మన పీఠముడిని విప్పినవాడు. అర్థమైందా? ఎవరు? జగద్గురు శంకరాచార్య. కాబట్టి ఆయన సందేశాన్ని నలుదిశలా అందజేసి ఇప్పుడున్నటువంటి ఈ అయోమయ స్థితి నుండి మళ్ళీ ఒక్కసారి వారికి గుర్తు చేయడం కోసమే ఈ రథయాత్ర. ఇప్పుడు అర్థమైందా? ఇంకా తేలిగ్గా చెప్పన, ఇక్కడేమి మనకి విభేదాలు ఏమీ లేవు ఇందులో. ఈ విభేదాలు కాకోకుండా వివేచనతో మనం ఎలా ఆలోచించాలో, ఏది వివేకమో, ఏది విజ్ఞానమో, ఏది జ్ఞానమో, వీటన్నిటికి ఇన్ని పేర్లు ఎందుకున్నాయి అది తెలుసుకుని మనం ప్రవర్తించగలగాలి. అలా కాకుండా ఒకరినొకరు దూషించుకుంటే, ద్వేషించుకుంటూ పోతూ ఉంటే రేపటి తరానికి మనం ఇచ్చేది ఏంటి? ఓహో, మా పెద్దవాళ్ళని చూసి ఇదేనా మేము నేర్చుకోవాల్సింది, ఇలా తిట్టుకోవడమా వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిందని అని అనుకోరు. మరి ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఈ మహానుభావులు అందరి మధ్య ఉన్నది ఒకటే సూత్రం. ఇప్పుడు ఒకటే సూర్యుడు ఉన్నాడు వంశీ, ఆ సూర్యుడికి ఎన్ని కిరణాలు ఉన్నాయి? వేల కిరణాలు ఉన్నాయి కదా. ఒకే సూర్యుడికి వేల కిరణాలు ఉన్నట్టుగానే ఒకే గురుతత్వానికి అనేక రూపాలలో, ఆ రూపాల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని మనం తెలుసుకోగలిగితే అసలు ఈ గురువుల మధ్య వీటి మీద విభేదాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, దైవత్వం అనే ఒక శక్తి ఉందని మనకు తెలుసు, ఒక సుప్రీం పవర్. ఆ పవర్కి నోరు లేదు, ఆ మౌనమైనటువంటి భాషే ఉంది, మౌన భాష, దక్షిణామూర్తి లాగా. ఆ మౌన భాషను అర్థం చేసుకునే శక్తి ఎంతమందికి ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి ఆ భాషను అర్థం చేసుకుని చెప్పగలిగి మనకి మన జ్ఞాన నేత్రాన్ని విచ్చుకునేటట్టుగా విశదీకరించి విపులంగా చెప్పి మన మానసికమైనటువంటి ప్రచోదనాన్ని మనకి చేసేవాడు గురువు. అలా అంటే మహానుభావుల్లో మన శంకరాచార్యుల వరొకరు. ఇందులో ఏమిటంటే ఇది ఒక జన కళ్యాణం నాన్న, అతి సామాన్య వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా ఈ సనాతన ధర్మంలోని మూల సూత్రాలను వివరించి చెప్పాలి. మన ధర్మ ప్రచారం ఎలా ఉండాలంటే సమాజంలోని అట్టడుగు వర్గాలకి కూడా చేరాలి. అలా వ్యాస మహర్షి వాల్మీకి అందించినటువంటి సాహిత్యం అన్ని వర్గాలకి చేరింది. ఇప్పుడు శృతి అంటే వేదము, వేదం అందరికీ అర్థం కాదని ఏం చేశాడు వ్యాస మహర్షి? ధర్మశాస్త్రాల ద్వారా, ఏది రామాయణము భారతం ద్వారా, కథల ద్వారా, మరి ఉపనిషత్తుల సారం అంతా భగవద్గీతగా వచ్చింది. మళ్ళీ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని ఒక పద్యాల రూపంలో అందించారు. ఆ పద్యం కూడా అర్థం కానటువంటి ఒక చిన్న సామెతగా కూడా అందించేశారు. చెడపకురా చెడేవు, ఇతరులను చెడిపితే నువ్వు కూడా చెడిపోతావు, అపకారికి ఉపకారము నెపమన్నక చేయవాడు. వచ్చిందా లేదా? అపకారం చేసిన వాడు కూడా ఉపకారం చెయ్యి,
ఇవన్నీ వాటి సారమే కదా. అంతటి సారాన్ని కూడా పిండి పిండి మనకు అందించారు నాన్న వాళ్ళు. కాబట్టి అట్టడుగు వర్గాలకి కూడా అలా ప్రేమగా, నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళని హక్కును చేర్చుకుని చెప్పేవాళ్ళు లేరు ఇవాళ. ముట్టుకుంటే ఏమవుతుంది, పోని ముట్టుకోవద్దు, కానీ చేరి వాడికి సేద తీర్చి వాడికి మంచి మాటలు చెప్పి వాడి జీవితాల్లో పరివర్తన వచ్చేటట్టు చేయడంలో దానిలో పోయేదే ఉంది. అలా దూరంగా నెట్టేస్తే ఏమవుతుంది వాళ్ళని? వాడికి ప్రేమ చూపించాలా, ప్రేమగా చెప్పాలా? ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉన్నటువంటి పిల్లవాడికి తానేమిటో తనకు తెలియచేయాలిగా. అందుకని ఈ జన కళ్యాణం కోసం జరిగేటటువంటి యాత్ర అన్నమాట ఇది. ప్రజల మధ్య ఆదరణ, సహోదర భావం ఇవన్నీ క్షీణిస్తున్నాయి. క్షీణించడానికి కారణం ఏమిటి? మనకి మనమే విద్వేషాలను, విభేదాలను సృష్టించుకోవడం వల్ల. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నెలకొల్పకుండా వాటి మధ్య ప్రేమను మనం నెలకొల్పాలి. దేశభక్తి, దైవభక్తి ఒకదానితో ఒకటి చెలిమి చేయాలి. మనం ఇప్పటి వరకు దేశం వేరు, దైవం వేరు అనుకుంటున్నాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటే ఏమిటి? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే ఏమిటి? మన తలకాయలన్నీ ఆయన తలకాయలే. అలానే సినిమాలో చూపించినట్టు 1000 తలకాయలు తలకాయ మీద పెట్టి కూర్చోడు. సమాజ పరమేశ్వరుడిని ఆరాధించటం ఎలాగో చెప్పింది మన సనాతన ధర్మం. సమాజమే దేవాలయం, అందులోని ప్రజలే దేవతలు. సేవా వ్రతనిష్టయే యజ్ఞము, దీక్ష. అదే కదా పెద్దలు చెప్పింది. దానిని మళ్ళీ ప్రజలలో పాదుకొల్పడానికి మేధావులు, విజ్ఞులైనటువంటి వాళ్ళు, ప్రజ్ఞావంతులు నడుం బిగిస్తే తప్పకుండా సాధించలేనిది ఏముంటుంది? దీనికి అన్నిటికీ కారణం అన్కండిషనల్ లవ్. అవధులు లేనటువంటి ప్రేమని మనం పంచిపెడితే ప్రజలందరూ దగ్గరవుతారు. ఈ విభేదాలు, ఈ విద్వేషాలన్నీ కొట్టుకుపోతాయి. విద్వేషాన్ని పెంచుకుంటూ పోతూ నేను విజయం సాధించాలని అనుకోవడంలోనే ఎంత దోషం ఉన్నది. ఈ మధ్యన ఈ ట్రెండ్ ఎక్కువ పెరిగిపోతుంది. ప్రమాదం ఇది. విద్వేషాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు, మనుషుల మధ్య విద్వేషాలు, కుటుంబాల మధ్య విద్వేషాలు, తల్లి పిల్లల మధ్య విద్వేషాలు, భార్యాభర్తల మధ్య విద్వేషాలు, ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఇది శ్మశానంగా మారిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మం యొక్క పన్నా చాలా పెద్దది. కొత్తగా వచ్చినటువంటి మతాలను, అలాగే కొత్తగా పుట్టుకొచ్చేటువంటి మతాలను కూడా సరిదిద్దగలిగింది, సరిచూడగలిగింది, సరిచేయగలిగింది సనాతన ధర్మమే. అదే చేశారు జగద్గురు ఆదిశంకరాచార్య. అర్థమైందా? ప్రతిరోజు ఎక్కడో చోట హిందూ ధర్మం మీద, లేకపోతే హిందువుల దేవుళ్ళ విషయంలో, లేకపోతే ప్రాంతాల్లో కొన్ని విభేదాలు ఉన్నాయి కదా, కొంతమంది వ్యతిరేకులు, వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా రావచ్చేమో, లేకపోతే ఈ యాత్రలో అడ్డంకులు సృష్టించచ్చేమో, దాడులు చేయొచ్చేమో, మరి వాటికి ఎలాంటి చర్యలు? ఇప్పుడు ఒకటి చెప్పనా, అసలు నువ్వు పరాయి మతస్థుల కంటే భయపడవలసింది మన వాళ్ళని గురించి. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకంటే ప్రమాదంగా మారింది హిందువుల్లో హిందువులకే విభేదాలు వచ్చి కొట్టుకోవడం మొదలెట్టారుగా. వీళ్ళు సరిగ్గా ఉంటే చాలు, వాళ్ళ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎవరు రారు, ఎవరు అడ్డుకోరు. మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పన్నా చాలా పెద్దది. వాళ్ళని కూడా అర్థం చేసుకోగలిగేటట్టుగా చెప్పగలిగేటటువంటిది మనలో ఉంటే తప్పకుండా వారిలో కూడా పరివర్తన వస్తుంది నాన్న. అది అర్థం చేసుకోవట్లా మనం. గుడిలో ఆ రోజు కార్యక్రమంలో విద్యార్థులకు, ప్రజలకు, ముఖ్యంగా మహిళా శక్తులకు అని 3 పదాలని చెప్పి ప్రసంగం మొదలు కాదు అది సరే. అంటే వాళ్ళే రక్ష. ఇంకొక విషయం చెప్తాను. దైవ ఘటన. ఒక చండాలుడు ఎదురొస్తే శంకరాచార్యుల వారికి అడ్డు తొలగు అంటారు. ఆయన నన్ను తొలగమంటావా, నాలో నా ఆత్మను తొలగమంటావా అని అడిగాడు చండాలుడు. ఇప్పుడు ఆయన కనువిప్పు కలిగింది. ఏమ్మా, శాస్త్రాన్ని శాస్త్రబద్ధంగా వివరించటంలో మనం ఫెయిల్ అయ్యాము, ఇది అందరం ఒప్పుకోవలసిందే. వాడేదో బ్రిటిష్ వాడు రకరకాలైనటువంటి పదాలు చేర్చి వాడు పిచ్చిరాతలు అన్నాడు, పిచ్చికోతలు అన్నాడు, వాడన్నమాట ఒకటే. మరి మనం కూడా వాటి అర్థాలు, విపరీతార్థాలు, వేరే వేరే నిర్వచనాలు చెప్పేసి సమాజాన్ని దూరం చేసుకున్నాంగా. దాని సరైన అర్థం చెప్పగలిగామా? స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు, కొంపే మునిగిపోలేదు చదవకపోతే. వాళ్లే వేదంతో సమానమైనటువంటి త్యాగధనులు అని చెప్పింది. అలాగే సమాజంలో ఉన్న శ్రమశక్తి, ఎవరైతే సమాజాన్ని తమ శ్రమతో సేవించుకుంటున్నారో, శ్రమదానం చేస్తున్నారో, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు కదా, వాళ్లే దైవంతో సమానమైనప్పుడు ఇంకా దేవాలయాలకు వెళ్ళవలసిన పనే ఉంది అని చెప్పిన దాన్ని వెళ్ళకూడదని ఎందుకు చెప్పారు? ఏమ్మా, మనసున్నవాడు, మనసుతో పని చేస్తున్నవాడు వేదాధ్యయనం చేయండి. శరీరంతో పని చేస్తున్నటువంటి వాడికి వేదాధ్యయనంతో పనే ఉంది? వేదం చెప్పిన ప్రకారం అతను నడిపించుకోవడమే అతను చేస్తున్న పని కదా. అది చెప్పి అది ఎందుకని అతను ఆదరించలేదు, ఎందుకు గౌరవించలేదు? చాలా తప్పులు చేశాం మనం. ఒక్కటే ప్రశ్న వేస్తున్నాను నేను, మనమే చెప్తున్నాం. విశ్వవ్యాప్తంగా ఒకప్పుడు ఈ మతాలన్నీ పుట్టక ముందు ఓన్లీ సనాతన ధర్మమే, సృష్టి ఏర్పడుతూనే వచ్చినటువంటి ధర్మం, సృష్టితో పాటుగా ఉన్నది. అది ఎవరో రాసింది కాదు,
ఏర్పరిచింది గారు, దానికి ఎవరు సంస్థాపకులు వ్యవస్థాపకులు ఎవరూ లేరు. ఆ తర్వాత ఇన్ని రకాల మతాలు పుట్టుకొచ్చాయి, అభిమతాలు పుట్టుకొచ్చాయి కదా. మరి ఇవాళ ఒకటే దేశంలో అది కూడా సగంగా ఎందుకు మిగిలిపోతుంది? ఒక్క భారతదేశంలో కూడా పర్సంటేజ్ రోజు రోజుకి ఎందుకు తగ్గిపోతుంది? దీనికి కారణం ఎవరు? ప్రపంచమంతా ఉన్న సనాతన ధర్మం ఎందుకు క్షీణించింది? కారకులు ఎవరు? కారణం ఏమిటి? ఇది ఎప్పుడైనా అన్వేషించామా? నా కల్టు నాది, నా గురువు గొప్పవాడు అంటే నా గురువు గొప్పవాడు, నా సంప్రదాయం గొప్పది. ఎన్ని సంప్రదాయాలు, పద్ధతులు, విభిన్న సంప్రదాయాలు ఇవన్నీ. మతాలు ఎలా అవుతాయి? వ్యక్తుల యొక్క అభిప్రాయాల చేత అభిమతాలతో ఏర్పడినవి మతాలైన నాన్న. వ్యక్తుల పేర్లతో వచ్చినవి వ్యక్తుల పేర్లతో వచ్చింది కాదు కదా. సహజ సిద్ధంగా సృష్టి ఏర్పడినప్పుడే వచ్చినటువంటి. మరి ఎందుకు తగ్గిపోతుంది? దాని మీద ఎందుకు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నారు? నేనే చదువుకోలా, నేను చాలా అజ్ఞానిని, నేనే ఒప్పుకుంటున్నా. సోక్రటీస్ ఒక మాట అంటాడు, నాకు బాగా తెలుసు అంటాడు. ఏంటి నీకు బాగా తెలుసు? నాకేమీ తెలియదని నాకు బాగా తెలుసు. నేను కూడా అదే చెప్తున్నా. పుస్తకాలు దేనికి? నీకు ఎదురుగుండా ప్రకృతిలో వైవిధ్యం కనపడుతోందిగా. చూడు, నువ్వు పళ్ళు చూడు, కూరగాయలు చూడు, వాటి ఆకారాలు చూడు, వాటి స్వభావాలు చూడు, వాటి స్వధర్మం చూడు. కరెక్ట్ గా దేనికి దేనికి అవసరమో ఆ ప్రకారంగా భగవంతుడు మాట్లాడకుండానే మనకు అందించేశాడే. ఏమ్మా, చిన్న విషయాలే కదమ్మా ఇది. దీనికో పెద్ద శాస్త్రాలు అధ్యయనాలు ఎందుకు? అతి చిన్న విషయాలేగా. ఇవేనా కనీసం పిల్లలకి చెప్తున్నావా? వృద్ధున్నే లేపలేకపోతున్నాం, వాళ్ళని ఒక విషయంలో వాళ్ళని నియంత్రించలేకపోతున్నాం, చిన్నప్పటి నుంచే నేర్పలేకపోతున్నాం. మరి వాళ్ళు నేర్పించుకుంటున్నారుగా చక్క చిన్నప్పటి నుంచే. వాళ్ళ మత గ్రంథం మీద వాళ్ళకి ఆసక్తి ఉంది, వాళ్ళు చిన్నప్పటి నుంచే నేర్పించుకుంటున్నారు. చెయ్యి చిటికిన వేలు పట్టుకుని చక్కగా తీసుకువెళ్తున్నారు ప్రార్థనా మందిరాలకి. నీ బిడ్డలను ఎప్పుడన్నా తీసుకెళ్ళావా? చిన్నప్పుడే అలవాటు చేస్తే రాకుండా ఉండడుగా. నువ్వు పెద్దయినా ఇంకెందుకు వింటాడు వాడు? మనం చేయలేం, మనం తప్పులు చేసాం, చాలా తప్పులు చేసాం, చేస్తున్నాం. మనం ఒప్పుకోవాలి. రథం యొక్క రక్షణ ప్రజలే చూసుకుంటారు. అది ప్రజలదే. ఆ రథం ఏం తప్పు చేసింది? నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో అని చెప్తోంది. ఇది శరీరం అనేది ఊరికే ఫ్రీగా వచ్చిన వాహనం నాన్న. ఆ కారు చెడిపోతే నువ్వు షెడ్డుకు తీసుకుపోయి బాగు చేసుకోవడం లక్షలు చెల్లిస్తున్నావు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఫ్రీ వాహనం, ఈ శరీరం అనే వాహనం. ఏమ్మా, దీన్ని వాడుకోవడం నీకు చేత కావాలిగా. అది చేత అవ్వడానికి చెప్పడమేగా ఇందులో చేసి తప్పేముంది? ఇది క్రైస్తవుడికైనా అదే ధర్మం, మహమ్మదీయుడికైనా అదే ధర్మం, హిందువుకైనా, ఎవరికైనా మనిషి అన్నవాడికి అదే ధర్మం. నేను చెప్పినట్టు అందరికీ వర్తించే విషయాలేగా ఇవి. ఒకటే, ఎవరు చెప్తున్నారు అన్నప్పుడు మతం పుట్టుకొస్తుంది, ఏమి చెబుతున్నారు అన్నప్పుడు ధర్మం గుర్తొస్తుంది. సింపుల్ థింగ్. సత్యసాయి బాబా దగ్గరికి వెళ్ళాను నేను ఒకసారి. చాలా విషయాలు మాట్లాడుతున్నారు వారు నాతో. ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది, సాయి మతం అలా చెప్పలేదు కదా బాబా. చూసావా బంగారు, అప్పుడే నా పేరిట ఒక మతం సృష్టించేసింది ఈవిడ అన్నారు బాబా. సాయి మతం అని పేరు పెట్టేసింది. చెప్పాడా సాయి తన పేరు మీద మతం పెట్టమని? మనుషులు చేసే ఓవర్ యాక్షన్లకి గురువులకు కూడా పంగనామాలు పెట్టి, గురువులకు కూడా కళంకం తెచ్చే పరిస్థితిలో మానవ జాతి పడిపోతుంది. అవునా కదా? మనం చేసే వెధవ పనులకి వాళ్ళకు కూడా కళంకం వస్తుంది. మనం ఏదో పెద్ద పోటుగాళ్ళం అయినట్టు, మనం అంతా పెద్ద అన్వేషించేసి అన్నీ తెలిసేసుకున్నట్టు మాట్లాడేస్తుంటాం మనం. నేను పురాణాలు, ఇతిహాసాలు, వేదాల గురించి మాట్లాడట్లా. సామాన్యమైన విషయాలు, మన కళ్ళ ముందు కనిపించే విషయాలే నేను చెప్తున్నాను. ఒక్కొక్క గురువు ఒక్కొక్క ప్రణాళికతో వస్తాడమ్మా. ఎవరి ప్రణాళిక ఆ కాలానికి అనుగుణంగా, ఆ కాలాన్ని అనుసరించి, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో అవతరించి సరి చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఈ భూమి గనక, ఎప్పుడు చెప్తాను, ఈ భారతదేశం అనేటటువంటి ఈ దేశం ప్రపంచానికి పూజ గది లాంటిది. ఈ పూజ గదిలో నిర్మాల్యం, చెత్తా చెదారం పడిపోతున్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు దాన్ని ఎత్తిపారేయడానికి దిగి వస్తూనే ఉంటారు. ఇది చెడిపోతే ప్రపంచానికి ప్రమాదం. ఎందుకని ఋషులు, మునులు, ఎందరెందరు అవతారమూర్తులు ఇక్కడే అవతరించారు. ఇది జ్ఞానభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి అని చెప్తున్నారు కదా. ఇదే ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉంది కదా. అందుకని ఇది చెడిపోకుండా ఉండడానికి మహానుభావులందరూ తపస్సు చేసి ప్రయత్నం చేసి అందిస్తే దాన్ని నిలుపుకోవలసిన ధర్మం మన మీద ఉందా లేదా? వీఆర్ ఆల్ ఇండియన్, మనందరం భారతీయులం. మరి ఇంత గ్లోబలైజేషన్ అంటున్నాం, మరి ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాడుతున్నాం, వైజ్ఞానికంగా ఎదిగిపోయామంటున్నాం, అబ్బో డిగ్రీల మీద డిగ్రీలు, అబ్బో ఎన్ని సంపాదించుకుంటున్నావు అనుకుంటున్నావు. మరి ఇంత పెంచుకుని కూడా మరి ఎందుకు నువ్వు కుంచుకుపోతున్నావు ఆలోచనలలో? అప్పుడు నీ చదువుకు పరమార్థం ఏమిటి? నీ చదువుకు సార్థకం ఏమిటి? నేరా తనకు తోచిన పద్ధతిలో తాను నిర్వర్తించుకోవడంలో నిమగ్నుడైపోయాడయ్యా. అందులో పెద్ద సమర్థుడైపోయాడు. తనకు కావలసినట్టుగా తను జీవించడానికి ఒక పెద్ద సమర్థతని పెంచుకున్నాడు. ఈ మనకున్నటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి చూడు, ప్రకృతికి ఉన్న కొన్ని నియమాలు, అదే దాంపత్య ధర్మం లాంటిది, ఋతు ధర్మం లాంటి వాటిని కూడా ఉల్లంఘించేసి ఆది వ్యాధులకు లోనవుతున్నాడు. ఆది వ్యాధులు అంటే ఏమిటి? ఆది అంటేనేమో మానసిక వ్యాధి, వ్యాధి అంటే శారీరక వ్యాధి. మానసిక శారీరక వ్యాధులకు లోనవుతున్నాడు. అర్థమైందా? అలా లోన ఏమవుతున్నాడు? దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
దేవుడా నువ్వే దిక్కు అంటున్నాడు. ఎవరికి తోచిన నిర్వచనాలు వాడు చెప్పేసుకుంటున్నాడు. ఎవరి అన్వేషణ వాడు మొదలుపెట్టాడు. దానికి ఒక కొత్తగా పేరు పెట్టుకున్నాడు. ఇది జరుగుతున్న నేపథ్యం.